Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్టార్ ఛానల్. సో తెలుగు సినిమా ఇండస్ట్రీకి రీసెంట్ టైమ్స్‌లో ప్రాపర్‌గా హిట్స్ అయితే లేవు. సో ఇలాంటి సమయంలో టాలీవుడ్‌ని సేవ్ చేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు 'పెద్ది' సినిమాతో అయితే మన ముందుకొచ్చేసారు. సో డైరెక్టర్ బుచ్చిబాబు తన దర్శకత్వంలో, అలాగే మన రెహమాన్ గారి మ్యూజిక్‌లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ని ఏ మేరకు మెప్పించింది? సో మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు 'రంగస్థలం రేంజ్ మ్యాజిక్‌ని' రిపీట్ చేశారా లేదా? ఈ సినిమాలో రామ్ చరణ్ గారి పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మన స్టైల్‌లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సినిమా కథ విషయానికొస్తే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సెలక్షన్స్ చేస్తున్నప్పుడు ఇండియాకి 2 మెడల్స్ రావడంతో పెద్ది అనే పేరు మళ్ళీ మళ్ళీ వినపడుతూ ఉంటుంది. అసలు ఎవరు ఈ పెద్ది అని వెతకడం మొదలు పెడతారు. సో గుర్తింపు లేని తన ఊరిని ప్రపంచ పట్టాలో నిలబెట్టడానికి ఒక సాదాసీదా బెల్లం బిజినెస్ చేసుకునే కుర్రాడు క్రికెట్ ప్లేయర్ గా, ఆ తర్వాత కుస్తీ యోధుడిగా, ఆపై మరో డిఫరెంట్ స్పోర్ట్స్ లో ఎలా క్రాస్ ఓవర్ అథ్లెట్ అయ్యాడు, అతని వెనుక ఉన్న ఆ ఎమోషనల్ జర్నీ ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా అంతా ఒక ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో వెళ్తూ ఉంటుంది. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ సినిమా స్టార్టింగ్ 30 మినిట్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ చాలా బాగా చూపించారు. సో లాస్ట్ 40-50 మినిట్స్ వచ్చే ఎమోషనల్ జర్నీ గానీ, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ గానీ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి అయితే తీసుకెళ్ళాయి. ఇక రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సో చరణ్ గారి డెడికేషన్, విజువల్స్ లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్‌లో ఫ్యాన్స్ కి పూనకాలైతే తెప్పిస్తాయి. ఇక యాక్షన్ అలాగే సాంగ్స్, 2 క్రికెట్ మ్యాచ్‌లు, 2 కుస్తీ ఫైట్‌లు సినిమాకి మేజర్ హైలైట్స్ అని చెప్పొచ్చు. సో ఇక 'చికిరి చికిరి' సాంగ్ విజువల్స్ గానీ, కొరియోగ్రఫీ గానీ స్క్రీన్ మీద అద్భుతంగా ఉన్నాయి. 'రైరా రారా' సాంగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇక దేశాన్ని కాపాడడంలో సైనికులు ఎంత ముఖ్యమో, దేశం పేరు నిలబెట్టడంలో స్పోర్ట్స్ పర్సన్ కూడా అంతే ముఖ్యం అంటూ ఇచ్చిన మెసేజ్ అయితే క్లైమాక్స్‌లో చాలా ఇన్‌స్పైరింగ్ అనిపిస్తుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, ఈ సినిమా కథ చాలా రొటీన్ వేలోనే ఉంది. ట్రైలర్ చూసినప్పుడే మనకు చాలా వరకు స్టోరీ అర్థమైపోతుంది. సో థియేటర్స్‌లో కూర్చున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందని ఈజీగా మనం గెస్ చేయొచ్చు. సో 'రంగస్థలం' సినిమా రేంజ్ స్ట్రాంగ్ స్క్రిప్ట్ అయితే ఈ సినిమా కాదు. ఇక సినిమా రన్ టైమ్ 3 గంటల 9 నిమిషాలు అయితే ఉంది. ఇది చాలా ఎక్కువ. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో 'జాహ్నవి కపూర్' ట్రాక్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా స్టోరీని డైవర్ట్ చేసింది. ఇక హీరోయిన్ వల్ల హీరో, విలన్ మధ్య వచ్చే కొన్ని కాన్ఫ్లిక్ట్, గొడవలు ఇయన్నీ పాత ఫార్ములానే వాడారు. ఒక 25 నిమిషాలు లవ్ సీన్స్, సాంగ్స్ ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకొంచెం షార్ప్‌గా ఉండేదనిపించింది. ఇక 'శృతి హాసన్‌తో' వచ్చే ఐటెమ్ సాంగ్ సిట్యుయేషన్‌లో రాలేదు. సో ఈ ఐటెమ్ సాంగ్ కూడా అనవసరం అనిపించింది. ఇక ఎమోషన్ కొంతవరకు వర్కౌట్ అయింది గానీ, సో గూస్ బంప్స్ ఇచ్చే హై మూమెంట్స్ అయితే అంతగా లేవు. ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే, రామ్ చరణ్ ఈ సినిమాకి వన్ అండ్ ఓన్లీ మెయిన్ పిల్లర్ ఆయనే అని చెప్పాలి. సో ఆయన 100% కాదు, ఇంకా చాలా ఎక్కువే పెర్ఫార్మన్స్ డెలివరీ ఇచ్చారు. సో క్రికెట్ ప్లేయర్ లుక్స్‌లో బీడీ కాల్చే మాస్ వ్యాక్ దగ్గర నుంచి, బెల్లం బిజినెస్ చేసే సీన్స్, ఆ తర్వాత కుస్తీ యోధుడిగా ఆయన చూపించిన మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఇక సినిమాలో చరణ్ గారి బాడీ లాంగ్వేజ్ గాని, వేరియేషన్స్ గాని చూస్తే షాక్ అవుతారు. సో ఆయన కెరీర్‌లో ఇదొక బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ 'జాహ్నవి కపూర్'. 'జాహ్నవి కపూర్' క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, ఆమె కేవలం గ్లామర్ కోసమే అన్నట్టుగా ఉంది ఈ సినిమాలో. సో యాక్టింగ్‌కి పెద్ద స్కోప్ లేదు గానీ, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం రిచ్‌గా ఉంది. ఇక 'శివరాజ్ కుమార్' గారు గురువుగా కుస్తీ నేర్పించే పాత్రలో చాలా బాగా సెట్ అయ్యారు. అలాగే 'బొమ్మాన ఇరానీ' గారు, మిగతా నటీనటులు కూడా వాళ్ళ పాత్ర పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే, ముందుగా మ్యూజిక్ గురించి మాట్లాడాలి. సో ఆస్కార్ విన్నర్ రెహమాన్ గారు ట్రైలర్‌లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదేమో అనిపించింది. కానీ సినిమా చూసిన తర్వాత సినిమాలో చాలా వరకు బీజీఎంతో ఆయన చాలా సీన్స్‌ని అయితే లేపారు. ముఖ్యంగా లాస్ట్ 40 మినిట్స్ ఎమోషనల్ సీన్స్‌కి ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్లే ఆడియన్స్ అంతట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇక సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా ఉంది, గ్రాండ్‌గా ఉంది. సో విజువల్స్ కోసం ప్రొడ్యూసర్స్ బాగానే ఖర్చు పెట్టారు. వీఎఫ్ఎక్స్ క్వాలిటీ కూడా చాలా వరకు బాగానే ఉంది. ఇక ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ 'పెద్ది' సినిమా ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. సో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం, మాస్ మసాలా ఎలిమెంట్స్ కోసం ఆశించి వెళ్ళే వాళ్ళకంటే కూడా ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా గాని, ఒక మంచి ఇన్‌స్పైరింగ్ మెసేజ్ చూడాలనుకుని వెళ్ళే వాళ్ళు గాని ఈ సినిమాకి వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతుంది. సో ఒకసారి ఖచ్చితంగా థియేటర్స్‌లో చూసే సినిమా అయితే ఇది. సో రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసం, లాస్ట్ 1 అవర్ ఎమోషన్ కోసం ఈ వీకెండ్‌కి 'పెద్ది' సినిమాని మీరు థియేటర్స్‌లో ఖచ్చితంగా చూడొచ్చు. ఈ మూవీకి మన టాకీ స్టూడియో ఛానల్ నడుస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో ఇంకెవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో ఇలాంటి ఇంకొక లేటెస్ట్ మూవీ రివ్యూ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.